నమస్తే మేడం. నమస్కారం అండి. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. మీకు కూడా మాకు అవకాశం ఇచ్చింది. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారో ఊరి పేరు, మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నారో, ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం చెప్పండి మేడం. నేను అందనాలపాడండి, మాది మహబూబాబాద్ జిల్లా, అది సీరోల్ మండలం. నేను 1 ఇయర్ అయిందండి మెడిటేషన్లోకి వచ్చి, కరెక్ట్గా 1 ఇయర్ అయింది. నేను మెడిటేషన్లోనికి రావడానికి కారణం నా ఆరోగ్యం బాగా క్షీణించింది. అంటే నాకు చిన్నతనంలో పెళ్లి చేశారనమాట, 9th క్లాస్ చదివే ఆ టైంలో. అయితే మా ఫాదరు కొంచెం మాకు సపోర్ట్ లేకపోవడం వల్ల, అందువల్ల నేను తొందరగా మ్యారేజ్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైందంటే నాకు పిల్లలు అంటే వీక్గా పుట్టడం, అంటే ఒక పువ్వు విచ్చినప్పుడే అది పరిమళం వస్తుంది కదా, అలా రాకముందుకే నన్ను మొగ్గగా ఉన్నప్పుడు చేసుకోవడం వల్ల ఆ పిల్లలు కూడా చాలా వీక్గా ఉండడం వల్ల 2 హ్యాండిక్యాప్డ్స్ పుట్టారు. వాళ్ళని చూసి నేను ఆరోగ్యంగా ఉన్నా కానీ మానసికంగా చాలా దెబ్బతినిపోయినా. నా యొక్క మైండ్ సెట్ అనేది చాలా సున్నితంగా, అంటే అవకతవకగా, అంటే అల్లకల్లంగా ఉండేది. అప్పుడు నేనేం చేశానంటే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎలా అంటే ఏది అర్థం చేసుకోలేనంతగా. అయితే తను మా భర్త చాలా మంచివాడండి, అలాంటి చెడు అలవాట్లు ఉండవు. అయితే తను ఈ హ్యాండిక్యాప్డ్స్ చూసి తను కూడా చాలా బాధపడేవాడు. కానీ నేను గుండె ధైర్యం చేసుకుని పిల్లల్ని చాలా చక్కగా హ్యాండిక్యాప్డ్ ఆపరేషన్స్ చేయించి నడిపించాను. వాళ్ళు నడిపించిన తర్వాత ఏమైందంటే, నాకు ఒక 7 ఇయర్స్ ముందు బ్యాక్ ఏమైందంటే మలేరియా, టైఫాయిడ్ అనే జ్వరం వచ్చిందండి. ఆ జ్వరంలో ఏమైందంటే కీళ్ళకు ఎఫెక్ట్, అంటే ఎముకలు బోన్స్ పై పడి ప్రభావం బాగా ఎక్కువగా, అంటే మంచంలో నుంచి లేవలేకుండా, కనీసానికి వాటర్ తాగేంత శక్తి కూడా లేకుండా అయిపోయింది. అప్పుడు నేను బాగా ఏడ్చాను. ఎలా అంటే ఇక ముందు ఏడవకుండా ఉండడానికి అన్నీ అయిపోయినాయి కన్నీళ్ళు. అలా ఏడ్చాను. ఏడ్చి ఇంకా క్షీణం, అంటే ఇంకా ఆరోగ్యం నశించుకుంటూ వస్తుంది. అయితే 1 సంవత్సరం అంటే ఏమో భరిస్తారు, ఎవరివైనా అంతేకండి. 2 సంవత్సరాలు అంటే భరిస్తారు, 3 సంవత్సరాలు అంటే నేను 4 ఇయర్స్ నుంచి అలానే ఉన్నా. వాళ్ళకు ఇసుగొచ్చింది, మా హస్బెండ్కి, మా పిల్లలకి, అందరికీ ఇసుగొచ్చింది నేనంటే. ఇంకా నన్ను ఎవ్వరూ పట్టించుకోనంత స్థితిలో వచ్చేసా. అప్పుడు బాగా నేను ఆలోచించాను. నా మైండ్ సెట్ నాది కానప్పుడే ఇలాంటి సమస్యలు వచ్చినాయి. నా మైండ్ సెట్ నేను సరిగ్గా ఉంచుకోవాలి. ఫస్ట్ నేను ఎలా అయితే ఫస్ట్ నుంచి ఎలా ఉన్నానో అలా నేను ఉండాలి. అలా ఉండాలని అంటే నేనేం చేయాలి? ఫస్ట్ నేను ఆరోగ్య స్థితి మెరుగుపరుచుకోవాలనుకున్నాను. అప్పుడు వెళ్ళి ఏం చేయాలి? నేను ఫస్ట్ ఈ సృష్టిలో ఎవరికి చెప్పుకుంటాం మనం బాధలు? ఫస్ట్ భగవంతుడికి కదండి. అలా నేను భగవంతుడిని ప్రార్థించాను. నాలాంటి స్థితి ఇంకో ఎవరికి కూడా రాకూడదు, పగస్తుడికి కూడా రాకూడదని అనుకునేదాన్ని మంచోళ్ళ నుండి. కానీ పిల్లలు, నేను, మా భర్త అందరం కూలి పని చేస్తేనే వెళ్ళేది. కూలి పనికి వెళ్ళడానికి ఆయనకి ఇబ్బంది, పిల్లలు కొండి పెట్టలేక నేను ఇబ్బంది పడి, వాళ్ళు సరిగ్గా ఉండకపోయేవారికి చాలా ఇబ్బంది పడ్డాను. అలా పడుతుంటే పిల్లలు నా మాట వినకుండా ఎదుటి వాళ్ళపై డిపెండ్ అవుతున్నారు. ఇంకా అప్పుడు నేను బాగా ఒక డెసిషన్కి వచ్చా. నేను కరెక్ట్గా లేనప్పుడే ఇవన్నీ వచ్చింది, ఫేస్ చేయడం జరిగింది. నేను కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ అని. ఎలా చేతిలో మనీ లేదు, పిల్లల ఆపరేషన్లకి దాదాపు ఎంత గవర్నమెంట్ చూసేటట్లేదు ఇదంతా. మరి నేను ఎలా ముందుకెళ్ళాలి అని బాగా ఆలోచించాను. ఏదైనా గట్టిగా అనుకుంటే అయిపోయిద్దని నా నమ్మకం. చిన్నప్పటి నుంచి నాకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అసలు ఎలాంటి ధైర్యం అంటే ఏది కూడా నన్ను ఏమి చేయలేవదనే ధైర్యం ఉండేది. అలాంటప్పుడు నేనేం చేశానంటే
పిల్లల్ని ఏమనొద్దు, నాదే తప్పు, నేను కరెక్ట్గా లేనందువల్లనే ఇన్ని రకాల బాధలు వచ్చినాయి, కాబట్టి నేను కరెక్ట్గా ఉండాలని ఆలోచించా. ఎక్కడైనా నాకు సంబంధించిన ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళి నేను నయం చేసుకోగలుగుతా అని ఆలోచించా బాగా. ఎవరు నాకు సపోర్ట్ లేరు. నేను నా అంతటిగా నేను ఒక్క అడుగు ముందుకేసి మా ఊర్లో ఎవరైనా నాకు సాయం చేసే వాళ్ళు ఉన్నారా అని వెతికాను. నేను చిన్నప్పుడు తిరిగిన అలవాట్లో ఉన్న అనుభవాల్లో ఐస్ ఎక్స్ప్రెషన్స్, ఎవరిమైనా ఐస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ని మనం చూడగలుగుతాం, వాటిని చదవగలుగుతాం. దాన్ని ఏమంటారు, అదొక సైన్స్. అలాంటి కరుణాభావం ఎవరికైనా ఉందా అని ఆలోచించాను. అయితే నేను చిన్నతనంలో స్కూల్కి వెళ్ళడం అంటే బాగా ఇష్టం నాకు. అయితే స్కూల్కి వెళ్ళాలని సైకిల్ కోసం పని చేసా ఒకళ్ళ ఇంట్లో. అయితే తను వెంకట్రావు అండి. అయితే కరుణాభావం ఎక్కువగా ఉండేది. నేను చిన్నతనం నుంచే ఇలా డిఫరెంట్గా ఎదిగేదాన్ని. అప్పుడు ఏమైందంటే ఇక నేను తన దగ్గరికి వెళ్ళి సాయం అడుగుతా. తను తెలిసిన వాళ్ళ డాక్టర్ల దగ్గర చూపెడితే నేను మెరుగుపడితే నా పిల్లలకి వండి ఇంట్లో ఉంటే సరిపోయిద్ది అని అనుకున్నా. అప్పుడు ఇక అవకాశం కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళు వచ్చారు. నేను వెళ్ళి అడగడం జరిగింది. తను మనీ ఇవ్వబోయాడు. నాకు మనీ అవసరం లేదు, కాకపోతే నాకు మాట సాయం చేయండి, నాకు సంబంధించిన వైద్యం ఎక్కడైతే ఉందో అక్కడ నాకు అవకాశం ఇచ్చి నన్ను చూపెట్టగలిగేంత శక్తి వీరు నాకు ఇస్తే చాలు అనుకున్నాను, చెప్పాను. తను బాగా బాధపడ్డాడనమాట. నువ్వు ఇలా చిన్నతనంలో పెళ్లి చేసుకొని ఇలా ఇన్ని బాధలు పడుతున్నావు అని అరిశాడు. అలా అరుస్తారని నేను అన్ని రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, మొహమాటం అనమాట. అదొక ఆత్మవిశ్వాసం, వెళ్తే ఏమన్నా అంటారేమోనని భయంతో వెనకడుగులో ఉండేది. అయితే రాముడు గుర్తొచ్చాడు అప్పుడు. ఆ సమయంలో రాముడే ఎంత దేవుడైనా కానీ ఆంజనేయుడు వానర సైన్యం తీసుకొని వెళ్ళారు కదా, సీతను తీసుకురావడానికి బలవంతులైనా కానీ సాయం పొందారు కదా, మరి నేను పొందటంలో తప్పు లేదని వెళ్ళి సాయం తీసుకొని ఆరోగ్యాన్ని కుదుటపరచుకోవాలని నిర్ణయం తీసుకొని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ప్రతిస్పందనగా వాళ్ళ బాబాయ్ గారైన వేముల శ్రీహరిరావు గారు, వేముల జయ వారితో మాట్లాడి మంచి వైద్యం అందించారు. ఆ తర్వాత నేను ధ్యానము మీరు ఎప్పుడు ప్రారంభించారో అది చెప్పండి మేడం. చెప్తాను, అక్కడికే వచ్చానండి. అంటే ఎక్కువసేపు దీంట్లో యూట్యూబ్ రాదు మేడం. ఓకే. అలా నేను నా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను జయ మేడం, వారి మిస్సెస్ అయిన జయ మేడం నన్ను చూసి ధ్యానం చెప్పడం జరిగింది. నాకు అంతకుముందు మెడిటేషన్ గురించి తెలిసిలే కానీ ఇంత మనం బెనిఫిట్స్ ఉన్నాయనేది తెలియకపోయేది. తను ఒకరోజు కూర్చోబెట్టి చెప్తే ఈ మెడిటేషన్ చాలా ప్రభావం ఉందమ్మా, మెడిసిన్కి కూడా లేదు అంత ప్రభావం అని చెప్తే నేను ఆలోచించాను. నాకు చిన్నతనం నుంచి ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ట్రై చేసి చూద్దాం, దాంట్లో నిజమా అబద్ధమని చూశాను. ఒకరోజు బాగా మెడిసిన్ వేసుకొని పొట్టంతా వేడి చేసి అసలు అల్లకల్లంగా ఉంది ఆరోగ్యం. అలాంటప్పుడు ఏం చేశానంటే చూద్దాం మెడిటేషన్ ప్రభావం ఎలా ఉందని కూర్చున్నాను. నైట్ 12 గంటల ఆ టైంలో ఒక 5 నిమిషాలు చేసి చూస్తానని కూర్చున్నాను. అప్పుడు ఏమైందంటే చాలా అసలు ఎంత రిలీఫ్గా ఉందంటే అప్పటికప్పుడు క్షణాలలో నాకు వేడంతా తగ్గిపోయి చాలా రిలీఫ్నెస్ వచ్చింది. ఓహో, ఇది చాలా గొప్పది, దీన్ని నేను చాలా ఇంట్రెస్టింగ్గా చేయాలని ఆ మరుసటి రోజు నుంచి చేస్తూ దాన్ని ఆస్వాదిస్తూ వచ్చానండి. నేను 1 year బ్యాక్ ప్రతిదీ ఐమ్స్ అంటే నేను చూసారు కదా నల్లగా ఉండేది. ఏదైనా మనం పువ్వు అందంగా ఉంటేనే కదా కోస్తాము, కానీ ఎవరు అందవికారంగా ఉన్నదాన్ని ఏది పట్టించుకోరు కదా. అలాగే విమర్శలు వచ్చినప్పుడు ఓహో వాళ్ళకి అలా అనిపించింది. కానీ నేను చాలా బ్యూటిఫుల్, నా ఐస్, నా హెయిర్ అన్నీ బాగున్నాయి, నేను చాలా బ్యూటిఫుల్ అని నా ఆత్మవిశ్వాసం నాకు అంతకుముందే ఉండేది. అలాంటి ఆత్మవిశ్వాసానికి ధ్యానం తోడైన తర్వాత నేను మర్చిపోయాను, ప్రపంచాన్ని కూడా మర్చిపోయాను. నాకున్న సమస్యలు ఒక చిన్న నలక వంటి, చిన్న రాయి, గులక రాయి వంటి అని
గుర్తించాను. నేను ఒక శరీరం కాదు, నేను ఒక ఆత్మశక్తిని. శక్తి ముందు ఏది నిలబడదని నేనే నిరూపించాను. ఎలా అంటే చదువు అంటే ఇష్టం కదా, చిన్నతనంలో మరిచిపోయిన ఆలు వర్ణమాల ఆ మెడిటేషన్ గురించి చెప్పినప్పుడు నేను శాకాహార ర్యాలీలో చెప్పాను నాకు చదువు అంటే ఇష్టమని. అంటే నా అంతటా నేను పలికినే కదా, నా మనసులోంచి అవి ఆటోమేటిక్గా వచ్చినాయి. దాన్ని తను మెడిటేషన్ మాస్టర్ గారు, తన పేరు మేడం, మీరు ముందు నుంచి శాకాహారులా మాంసం తినేవాళ్ళ? మేడం సార్ నేను ముందు నుంచి మాంసాహారమే. ఓకే, ధ్యానంలోకి వచ్చినా మానేస్తారా? ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే శైలజ మేడం అని తను మాంసాహారం గురించి చెప్పింది, తినకూడదని చెప్తే నేను సరేలేని తలాడించాను. కానీ 41 రోజు మెడిటేషన్ క్లాసులు పెట్టినప్పుడు తనకు నేను షేక్ హ్యాండ్ ఇస్తే నేను తను చేసిన ధర్మానికి నేను అధర్మం విరుద్ధంగా నడిచినట్టయిద్దని నేను శాకాహారంగా మారిపోయాను. అలా అని నేను మాంసాహారం తిన్నందుకు బాధపడుతున్నాను ఇన్ని రోజులు. నాకు సాయం చేసిన ఉదయలక్ష్మి మేడం వాళ్ళు టీచర్ గారండి. అక్కడ ఎక్కడంటే ఖమ్మం దగ్గర కొంజర్లలో నా స్పీచ్ని తనలో టాలెంట్ చాలా ఉంది, తను చదువుకోగలిగిద్ది అని మొన్న నేను పోయిన ఎగ్జామ్స్లో రాశాను. సెకండ్ క్లాస్లో పాస్ అయ్యానండి. అసలు నా ఆనందానికి అవధులు లేవు. చిన్న బిందువు అది నాది. ఇన్ని సమస్యలలో నా చదువు అనేది చిన్న బిందువులాగా ఉండిపోయింది. నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను పొందిన అనుభవం ఇదేనండి. చదువు అంటే నాకు సగం భాగం చదువే, ఒక శరీర భాగంలో సగభాగం చదువు ఉంటే చాలన్నట్టు ఉంటుంది. అలాంటి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నాకు చదువు గురించి, చదువు విలువ గురించి చెప్పించి దాన్ని నేను పొందగలిగినందుకు చాలా అసలు ఎంత ఆనందం ఫీల్ అవుతున్నానంటే ఈ ప్రపంచంలో నాకంటే అదృష్టవంతురాలు లేదని భావిస్తున్నాను. బాగుంది మేడం. మీరు సామూహిక ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు చేశారా మేడం? నేను ఎలాంటి ధ్యాన విభాగాల గురించి తెలుసుకోలేదండి. ఎందుకంటే మాది చాలా మారుమూల గ్రామం అండి. ఎవరైనా మెడిటేషన్ గురించి చెప్తే ఏమంటారంటే ఆమెకంటే ఆరోగ్యం బాగోలేదు కాబట్టి రోజు చేస్తుంది, ఆమెకేమీ పని పాట లేదనని కొంచెం నెగిటివ్గా ఉండేవాళ్ళు. ఇక అందువల్ల ఎవరు మా ఊరికి కొంచెం తక్కువగా వచ్చేవాళ్ళు క్లాసులు చెప్పడానికి. పౌర్ణమి రోజు అంటే గుర్తున్న సమస్యలు అంటే ప్రతిరోజు ఉంటాయి కదా సార్, అలానే రోజు చేస్తాం కదా ధ్యానం. నేను రెగ్యులర్గా చేస్తాను దాన్ని. ఒక పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం అనే ధ్యానమాచక్రం కడతాలు వెళ్ళారు మేడం? ఎక్కడికి వెళ్ళలేదు సార్. నా ఆత్మ ఇప్పుడు నాంపల్లి వచ్చారు కదా, ఇక్కడ ఎట్లా ఉంది మేడం? ధ్యానం చేశారా? ధ్యానం చేసామండి, చాలా అద్భుతంగా ఉంది. యజ్ఞంలో కూర్చున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. ఓకే, చాలా అనుభవించాను నేను. అసలు ఎలాంటి ఆత్మశక్తి వచ్చిందంటే ఇంకా నాకు తిరిగే లేదన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం.